కిందగానే ఉంది పెడితే ఒక్కొక్కసారి అయితే. హలో గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో ఈరోజు అయితే నార్మల్ లైక్ మన బీచ్ చూపిస్తున్నాను. అంటే మార్నింగ్ టైమ్స్ ఎలా ఉంటుంది ఏంటి. మార్నింగ్ వాక్ అయితే వచ్చాను నేను, కొంచెం లేట్ అయింది, 7 అయిపోయింది టైము. సో పదండి చూద్దాం ఎలా ఉంటుందో. మన కార్ అయితే అక్కడ పెట్టేసి ఉన్నాం. ఇదిగోండి అక్కడ మన కారు. సో ఇది గైస్ మన రోడ్స్ మొత్తం మార్నింగ్ టైంలో ఖాళీగా ఇలా ఉంటుంది బీచ్లో. యాక్చువల్గా అయితే 7-7:30 వరకు ఇక్కడ లోపలికి బైక్స్ కార్స్ అవే అలవలేదు. సో వన్స్ అది అయ్యాక అక్కడ బ్యారికేడ్స్ లాగా ఉంటాయి, అవి ఓపెన్ చేసేస్తారు. సో ఇప్పుడు నేను వచ్చేసరికి టైం అయిపోయింది, కొంచెం లేట్ అయింది ఈరోజు. బైక్స్ కార్స్ అవన్నీ అలౌ చేస్తారు, లోపలికి అయితే వచ్చాయి అన్నమాట. సో ఇది గైస్ మార్నింగ్ అయితే బీచ్ వ్యూ ఇలా ఉంటుంది. షిప్స్ అవేవో ఉంటాయి. అండ్ ఇది మన పోర్ట్ ఏరియా. అంటే మనం లైక్ డైలీ గోల్ సెట్ చేసుకుంటాం అనమాట, ఇక్కడ నుంచి అక్కడికి నడవాలి అని చెప్పి. సో ఈరోజు అయితే ఇక్కడ ఐబ్యాక్ ముందు ఉండేది, అక్కడ పార్క్ చేసుకున్నాను కారు. సో ఈరోజు అయితే పెద్ద కార్ తెచ్చాను, ఎక్స్యూవీ. అండ్ ఇక్కడ నుంచి నేనైతే నార్మల్ కొంచెం దూరం నడుద్దాం అనుకుంటాను, కానీ అంత అవ్వదు, అలసట వచ్చేస్తుంది. ఈరోజు లక్కీగా ఎండ కూడా లేదు, కొంచెం చల్లగానే ఉంది, క్లౌడీగా. సో ఆ నోటల్ వరకు వెళ్ళి మళ్ళీ స్టార్టింగ్ వరకు వెళ్దాం. బీచ్కి వస్తే అన్ని బ్రీడ్ డాగ్స్ కనిపిస్తాయి అనమాట. మరి వాకింగ్ తెస్తారు ఇక్కడ. సో ఒకసారి బీచ్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. గైస్ ముందు ఉండేలాగా అయితే బీచ్ లేదు. మరి ఇంత చెత్త ఎందుకు వేసేస్తున్నారు, వేస్ట్ మొత్తం. సో ఇది చూడండి, ఇది మొత్తం ఎలా ఉందో వేస్ట్. టూరిజం ప్లేస్ కదా, ఎవరైనా టూరిస్ట్ వచ్చి చూసినా బ్యాడ్ ఇంప్రెషన్, ఏంటి వైజాగ్ బీచ్ ఇలా అయిపోయిందని. సో ఇది కొంచెం క్లీన్ ఉండడానికి కొంచెం వీడియో రీచ్ ఎంత వెళ్తుందో తెలీదు, కానీ ఐ హోప్ దోస్ పీపుల్ సీ దిస్. అనిపించట్లేదు, కానీ చాలా అంటే కిందగానే ఉంది పెడితే ఒక్కొక్కసారి అయితే కిందకి జారిపోతాం. అంత దూరం అవద్దు, కొంచెం డేంజరే. పొద్దున్నే చిన్నపిల్లలు కూడా వచ్చి ఆడుతుంటారు. ఇది చూడండి మొత్తం అలాగైతే వేసేస్తున్నారు. సో గైస్, ఐ హోప్ సమ్మన్ సీ దిస్. నార్మల్గా నేను బీచ్కి ఎప్పుడైతే వస్తానో వాకింగ్కి 10K స్టెప్స్ కంప్లీట్ చేసేయాలనుకుంటాను. మార్నింగ్ అవుతాయి 8K 9K స్టెప్స్ వరకు వెళ్ళి ఆగుద్ది అక్కడ. ఇటువంటి చూపిస్తున్నాను చూడండి, ఇది నా లైక్ రెగ్యులర్ చార్ట్. 10K స్టెప్స్ చేయడానికి అయితే ట్రై చేస్తా, కానీ అంటే సాయంత్రం వరకు అయిపోద్ది, కానీ పొద్దున్నే చేయాలనుకుంటాను, కానీ అది కంప్లీట్ అవుద్దా లేదో డౌట్. పైకైతే వచ్చాం మెట్లెక్కి. ఇక్కడ అయితే వర్క్ అయితే వచ్చాను. రోడ్స్ కూడా ఖాళీగా బాగున్నాయి. ఇప్పుడే నా ఫ్రెండ్ యాంటోనీ అని, నా ఇంటర్ ఫ్రెండ్, మెసేజ్ పెట్టాడు అనమాట. లైక్ వాళ్ళు బాస్కెట్బాల్ ఆడతారు. సో నాకు కొంచెం అంటే హాలిడేస్ టైంలో వాళ్ళతో ఆడుతుండేవాడిని, అంటే లాస్ట్ టైం. ఇప్పుడు వాళ్ళ ఆడట్లేదు టైం దొరక్క. సో మెసేజ్ పెట్టాడనమాట, మార్నింగ్ ఆడుతున్నాం, ఖాళీ అయితే రావచ్చు నువ్వు కూడా. సో ఇప్పుడైతే చూసాను, రాత్రి పెట్టాడు, చూసుకోలేదు. సో ఒకసారి కాల్ చేసి కనుక్కుంటాను. కార్స్ అండ్ బైక్స్ ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు వీడియోస్ చూసి కొంచెం లైక్ యూ కెన్ సజెస్ట్ మీ టు ఇంకా ఏం చేయొచ్చు దానికి అని. సో యా గైస్, ప్లీజ్ సపోర్ట్. కొత్త ఛానల్ కాబట్టి పర్లేదు, స్లోగానే గ్రో అవుతుంది, కానీ మీ సపోర్ట్ వల్ల ఇంకా గ్రో అవుద్ది. ఐ హోప్ సో. సో ప్లీజ్ డూ సపోర్ట్ ఫర్ మై ఛానల్.
ఇక్కడ ఏంటి పెట్టాం. కార్ లోపలికి అయితే వెళ్ళి నా ఫ్రెండ్కి కాల్ చేసి అసలు ఆడుతున్నారో లేదో కనుక్కున్నాం. ఆడుతుంటే ఒకసారి వెళ్ళి కొంచెంసేపు ఆడుకొని వెళ్ళిపోతాం మనం కూడా. ఫైనల్గా అయితే ఏ లోపలికి వచ్చాం. రోడ్ కన్ఫ్యూజ్ అయిపోయి అటువైపు వెళ్ళాను, ఇటువైపు గేట్స్ క్లోజ్ చేస్తున్నారు. సో లోపల చూస్తే ఉన్నాడు మా ఫ్రెండ్ యాంటోనీ, బాస్కెట్బాల్ ఆడుతున్నారు. సో వాడే మా ఫ్రెండ్ యాంటోనీ అక్కడ ఉన్నాడు. ఇప్పుడు కొంచెంసేపు ఆడి కూర్చున్నాను. పెడుతున్నారు అక్కడ ఏయూ అంటే బాస్కెట్బాల్ గ్రౌండ్ టైప్ ఇలా ఉంటుంది. ఆ సైడ్ వెళ్తే మొత్తం క్రికెట్ ఆడుకుంటారు అక్కడ. సో టైం అయితే 8 అయితే అయింది. ఇంకా లైక్ ఇంటికి స్టార్ట్ అవుతున్నాను. మళ్ళీ రేపు 6:30కి బాస్కెట్బాల్ ఆడదామని పిలిచారు. సో ఈ వ్లాగ్ అయితే అంతే. నార్మల్ లైక్ పొద్దున్న మార్నింగ్ బీచ్ ఎలా ఉంటుంది అవన్నీ చూపించాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కాకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.